హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ రావుగారు అమ్మాయి రివ్యూస్. మేఘ సందేశం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పూరి కాలేజీలో తనను కొట్టిందని బిందు ఇంటికి వెళ్ళి చెప్పగానే మీరా అపూర్వ కోపంతో రగిలిపోతారు. అయితే కేపీ మాత్రం ఎందుకు కొట్టిందోనని ఆలోచిస్తుంటాడు. దీంతో బిందు భయంగా, అనవసరంగా అమ్మకు చెప్పాను, ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో అని మనసులో అనుకుంటుంది. అయితే అపూర్వ, ఏంటి పూరి నిన్ను కొట్టడం ఏంటి అని అంటుంది. అయితే మీరా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావేంటే, కొట్టిందని నాకు చెప్పావు కదా, మీ అత్తయ్యకి కూడా అడిగితే చెప్పవేంటి? అయితే అపూర్వ, వాళ్ళ బ్రతుకులనగా ఎంత, వాళ్లకు కూడా నువ్వు భయపడుతున్నావా బిందు? నిజంగానే కొట్టిందా అని అడుగుతుంది. అయితే బిందు కొట్టింది అత్తయ్య అని చెప్తుంది. మీరా, చూసావా వదిన, ఆ పూరి అమ్మ శారద మొన్న నన్ను కొట్టింది, ఈరోజు నా కూతుర్ని కొట్టింది. వాళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళ స్థాయికి మనం దిగజారిపోయాం అనుకుంటారు వదిన, వాళ్ళదే పైచేయి అనుకుంటారు. అయితే వాళ్ళను ఏదో ఒకటి చేయాలి వదిన అని అంటుంది మీరా. అప్పుడు అపూర్వ, ఆ పూరి మన బిందును కొట్టింది అని తెలియగానే నా రక్తం సలసలా కాగడం మొదలుపెట్టింది మీరా. ఈ ఆవేశంలో ఆ పూరి ఇంటికి వెళ్ళి దాన్ని బయటకు లాక్కొచ్చి మరీ 4 తన్నాలని ఉంది మీరా అని అపూర్వ అంటుంది. అయితే కేపీ శాంతంగా, అపూర్వ గారు, తన్నాలని ఉంది, చంపాలని ఉంది అని మీరు ఆవేశపడే ముందు అసలు ఏం జరిగితే కొట్టినంత వరకు వచ్చిందని తెలుసుకున్నారా మీరు? తెలుసుకోకుండా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా మీరు అని అంటాడు కేపీ. అయితే సుజాత, తెలుసుకోవాలి అమ్మాయి, కేపీ చెప్తున్నాడు కదా, తెలుసుకుని ఒకవేళ బిందుదే తప్పు అనుకుంటే మీరు కూడా బిందునే కొట్టాలి కదా, అంతే కదా కేపీ అని అంటారు సుజాత. అయితే కేపీ, మీరు కాస్త అద్దుల్లో ఉంటే బాగుంటుందండి అని అంటాడు. దానికి సుజాత, అవునవును, మీరాయే నిన్ను అద్దుల్లో పెట్టి ఉండుంటే ఈరోజు మీరు వాళ్ళ వైపు మాట్లాడి ఉండేవారు కాదు కదా అని అంటుంది. అయితే మీరా, బాగా చెప్పారు అత్తయ్య గారు, ఈయన సపోర్ట్ చూసుకునే వాళ్ళు అంతకంతకు రెచ్చిపోతున్నారు అని అంటుంది. అయితే కేపీ, అది కాదు మీరా నేను చెప్పేది అని అంటాడు. అపూర్వ, కేపీ కాస్త తగ్గుతావా? నా పరిస్థితి ఇలా ఉండకపోతే మన మధ్య ఇన్ని మాటలు ఉండేవే కాదు, ఇప్పటికే నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉండేదాన్ని అని అంటుంది అపూర్వ. అయితే మీరా, నువ్వు వెళ్ళకపోతే ఏంటి వదినా, నేను వెళ్తాను, నీలాగే కొట్టలేకపోవచ్చు కానీ మాటలతో కొట్టగలను, అడగాల్సిన 4 మాటలు అడిగేసి కడిగేసి వస్తాను అని అంటుంది మీరా. అయితే కేపీ, మీరా కావాలంటే నేను బిందువును తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాను అని అంటాడు. అయితే మీరా, కావాలని ఏమీ కాదు, కల్పించుకొని మరీ మాట్లాడేస్తారు మీరు. ఈ వంకతో ఆ శారదను చూసొద్దామనుకుంటున్నారు కదూ, బిందును తీసుకుని నేనే వెళ్తాను, ఏ విషయం అనేది నేనే తేల్చుకుంటాను, నాతో పాటు మీరేమి రావనవసరం లేదు అని అంటాడు. అని మీరా చెప్పగానే కేపీ మీరాను కన్విన్స్ చేయాలని చూస్తాడు. మీరాను అసలు కన్విన్స్ కాదు. దీంతో బిందు అసలు నిజం తెలుస్తుందేమోనని భయపడుతుంది. ఇక గగన్ ఇంట్లో స్నానం చేయడానికి వెళ్తూ భూమి రాకముందే స్నానం చేయాలని అనుకుని బాత్రూంలోకి వెళ్తాడు. అప్పటికే అక్కడ భూమి ఉంటుంది. భూమిని చూసి గగన్ షాక్ అవుతాడు. ఇంతలో భూమి దగ్గరకు వచ్చి గగన్కు స్నానం చేయిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ సిచ్యువేషన్ మొదలవుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.